Just seeing through the phone. Sakkatar kelama. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వచ్చినాం, కీర్ భవానీ జీ టెంపుల్. సో చూద్దాం లోపల ఎలా ఉంటున్నాయిందో అని. చాలా బాగుంది ఇక్కడ చూడండి, అంతా చెట్లు కానీ ఆ చిలుకలు, ఆ సౌండ్. సన్సెట్ టైంకి వచ్చాం, సూపర్ ఉంది వ్యూ అసలు. అమ్మ ఎస్ రైడ్ విత్ ప్రణవ్ విత్ అమ్మ. ఫ్రెండ్స్ విన్నారు కదా ఆ పక్షుల కిలకిలలు. ఆ సౌండ్ నాకు వింటూ ఉంటే ఒక హృదయ విదారక సౌండ్ లాగా అనిపిస్తుంది కదా. అన్ని పక్షులు ఇక్కడ ఉన్నాయన్నమాట ఆ చెట్ల పైన. మనం అంటే ఏదో ఒక టైంలో కాకుండా కంటిన్యూస్ గా ఆ సౌండ్ మనం వినొచ్చు. అంతేకాకుండా ఈ ప్రాంగణం అంటే ఈ కీర్ భవానీ టెంపుల్ ఉంది కదా, ఈ ప్రాంగణం అంతా కూడా ఓన్లీ పక్షుల కిలకిలతోనే నిండి ఉంటుంది అనమాట. మనకు మనుషుల మాటలు కూడా వినపడినంత సౌండ్ చేస్తున్నాయి. తర్వాత ఈ టెంపుల్ చూసినట్లయితే ఎంత విశాలంగా ఎంత బాగుందో చూడండి. ఇది కాశ్మీర్ లో తుల్మల్ అనే ఊర్లో ఉందన్నమాట. ఒక 27 కిలోమీటర్స్ ఉంటుంది కాశ్మీర్ నుంచి ఈ టెంపుల్. కాకపోతే చూస్తూ ఉంటేనే మనం అక్కడున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. అంత అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. ఇంకా దీని ప్రత్యేకత ఏంటి అంటే గనక, మనం ఇండియాలో ఎక్కడా కూడా శివుడు పార్వతి ఇద్దరు ఒకే టెంపుల్లో ఉండడం మనం చూడలేదు. సో ఇక్కడ ఈ టెంపుల్ ప్రత్యేకత అదే అన్నమాట. సో ఈ టెంపుల్ పేరు కీర్ భవానీ టెంపుల్ అంటారు, కానీ ప్రత్యేకంగా ఇక్కడ అయితే ఏదైతే చూస్తున్నారో ఇదే అన్నమాట గుడి. సో పెద్ద పక్కనంతా బాగుంది, కానీ మెయిన్ గర్భగుడి అనేది ఇక్కడే ఉంది. ఇక్కడే మీరు శివుడు పార్వతి ఇద్దరు పక్క పక్కన చూడొచ్చు. అక్కడ పూజారి మాటల్లో విందాం. और इंडिया या इंडिया से बाहर आपको कहीं शिव और शक्ति एक साथ नहीं है. जहाँ भी आप जाते हो मंदिर में शिव अलग अलग यहाँ एक साथ है. और यहाँ पर खीर का भोग चलता है, खीर प्रसाद. हाँ अभी आप कर दीजिए, मैं आपको प्रसाद दूँ. और जल के बारे में, जल कलर चेंज करता है. अच्छा, ऑटोमेटिक हर रोज 2 दिन 4 दिन के बाद कलर चेंज करेगा. और जब अपनी कंट्री पे कोई भी विपदा हो उस समय इधर ब्लैक और रेड कलर हो जाएगा. సో అక్కడున్న పూజారి అన్నమాట. సో తనేం చెప్తున్నాడంటే ఇక్కడ ఇండియాలో ఇక్కడ మాత్రమే శివుడు పార్వతి పక్క పక్కన ఉంటారు అని చెప్తున్నాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న వాటర్, సో మనం దగ్గరగా చూసినట్లయితే కలర్ చేంజ్ అవుతూ ఉంటుందంట. సో వారంకి 2 times అలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందంట. దానికి అదే. సో కింద అయితే ఇప్పుడైతే మనకు ఆ టైల్స్ కలర్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. తర్వాత మనం దగ్గరగా చూసినట్లయితే చుట్టూ కూడా ముందు అందులో ప్రసాదాలంతా కూడా అందులో వేసేవాళ్ళంట. కానీ రాను ఆ వాటర్ కలుషితం అవుతూ ఉంటే మళ్ళీ దానిలో ఆ ప్రసాదాలు ఏవి కూడా దానిలో ఏనీయకుండా చేసి డైరెక్ట్ గా దేవుడి దగ్గరే వాళ్ళు తెచ్చిన ప్రసాదాలు వాళ్లే సమర్పించుకునేలా అవకాశం ఉందంట ఈ టెంపుల్లో. ఇంకొకటి ఏంటి అంటే గనక ఈ వాటర్ తను పూజారి చెప్పినట్టు వారంకి 2 సార్లు అలా చేంజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే నలుపు కలర్ అంటే మనకు నల్లగా గన వాటర్ గన వచ్చినట్లయితే గనక మనకు కాశ్మీర్ అంతా కూడా అంతమైపోతుంది అనేది వాళ్ళ నమ్మకం. ఇంకా ఈ అమ్మవారి గురించి అక్కడ ఏం ప్రచారం ఉంది, ఎలా అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించబడారు అనే కథలకు వెళ్ళినట్లయితే గనక, రాముల వారు అరణ్యవాసం చేసే సందర్భంలో అమ్మవారిని కొలుచుకునేవారట. సో అరణ్యవాసం పూర్తయిన తర్వాత తాను కొలుచుకునే అమ్మవారి విగ్రహాన్ని ఉత్తరానికి తరలించమంటూ ఆంజనేయుని కోరారంట. అమ్మవారి విగ్రహాన్ని కాశ్మీర్ లోని షాదీ షోరా అనే గ్రామంలో ప్రతిష్ఠించారట ఆంజనేయులు. ఆ తర్వాత అమ్మవారు ఆలయ పూజారి కల్లో కనబడి తనను తుల్మల్ గ్రామంలో కుండం మధ్యలో ప్రతిష్టమని కోరడంతో ప్రస్తుతానికి ఆమె నివాసం తుల్మల్లో స్థిరమైంది. అలా ఒక పక్క అమ్మవారుగా భావించే కుండం, ఆ కుండంలో సాక్షాత్తు అమ్మవారి రూపం భక్తులకు కన్నుల పండుగగా తోస్తాయి.
తుల్ముల్లో ఉండే కుండం మహిమో మరేమో గాని అక్కడ నివసించే పండితులు కూడా అతీత శక్తులు కలిగి ఉండేవారట. 12వ శతాబ్దంలో కల్హనుడు రాసిన రాజతరంగిణిలో సైతం అక్కడి అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. రాను రాను ముష్కరుల దాడిలో ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న ఆలయాలన్నీ ధ్వంసమైపోయాయి. అయినా కుండాన్నే అమ్మవారిగా భావించే భక్తులు ఎక్కడి నుంచో ఇక్కడకు తీర్థయాత్ర చేసేవారు. స్వామి రామతీర్థ, వివేకానంది వంటి ప్రముఖులు సైతం ఈ అమ్మవారిని దర్శించుకుని ఆమె ఆశీస్సులను పొందినవారే. 20వ శతాబ్దం ఆరంభంలో కాశ్మీరుని పాలించిన మహారాజా ప్రతాప్ సింగ్, మహారాజా హరిసింగ్లు తుల్ముల్ కుండం మధ్యలో అమ్మవారిని మరోసారి చక్కటి ఆలయాన్ని నిర్మించారు. కానీ ఈసారి ఆమెను కొలుచుకునేందుకు భక్తులు లేకుండా పోయారు. స్వాతంత్రానంతరం పాకిస్తాన్ ప్రోద్బలంతో కాశ్మీర్లో ఉండే కాశ్మీరీ పండితులను వెళ్లగొట్టడం మొదలైంది. తరతరాలుగా జన్మించిన చోటే వారికి రక్షణ లేకుండా పోయింది. దాంతో కీర్ భవానీ అమ్మవారిని కొలుచుకునే అదృష్టాన్ని భక్తులు దూరమయ్యారు. ఇప్పటికీ ఏటా శ్రేష్ఠ శుద్ధ అష్టమి నాడు అమ్మవారికి జరిగే ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎక్కడెక్కడో ఉన్న కాశ్మీరీ పండితులంతా తుల్మల్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ కుండాన్ని, ఆ కుండం మధ్యలో ఉన్న అమ్మవారిని తమ బాధలు చెప్పుకుంటారు అమ్మవారికి. ఆ రోజున ఆ కుండంలో నీరు రంగు మారుతుందని చెప్తారు. ఒకవేళ కుండలోని నీరు నల్లటి రంగులో కనిపిస్తే మాత్రం కాశ్మీర్లో అరిష్టం తప్పదని నమ్ముతారు. 1990లో ఆ కుండంలోని నీరు నల్లటి నలుపులోకి మారిందట. అప్పటి నుంచే కాశ్మీర్ పండితులకు కష్టాలు మొదలయ్యాయట. అందుకే ఈ ఏడాది ఎలాంటి అవాంతరం లేకుండా చల్లగా చూడమంటూ ఏటా భక్తులు అమ్మవారిని వేడుకుంటారు. సో ఇదండి దీని స్టోరీ. సో అమ్మవారు ఈ విధంగా ఇక్కడ ప్రతిష్ఠించబడారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే గనక ఆ సరౌండింగ్స్ అంతా కూడా మనకు ఎంత ఆహ్లాదంగా ఉంది అంటే ఆ సౌండ్స్ మనం ఒక్కటే ఇరిటేషన్ గా అనిపిస్తుంది, కానీ మిగతా అక్కడ వాతావరణం అంతా కూడా మనకు ఆహ్లాదంగా అనిపిస్తుంది అనమాట చూడ్డానికి. ఆ సౌండ్స్ ఎందుకో అలా అనిపించేదైతే నాకు ఏదో కొత్త వింతగానే అనిపిస్తుంది. ఎందుకంటే పర్టికులర్ గా చాలా దగ్గర కాశ్మీర్లో చెట్లు ఉన్నాయి, అక్కడ ఎక్కడా కూడా ఇలాంటి సౌండ్స్ మనం వినము. పర్టికులర్ గా ఈ గుళ్ళో సౌండ్లు మనకు ఏదో రోధిస్తున్నట్లు వినిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్ లో చెప్పండి. తర్వాత ఇక్కడ మన అక్క ప్రణవ్, అక్క వాళ్ళ పాప వీళ్ళందరూ కూడా ప్రసాదం తీసుకుంటున్నారు. తర్వాత ఈ టెంపుల్ ని మనం చూసినట్లయితే గనక చాలా సింపుల్ గా ఉన్న టెంపుల్ అని చెప్పచ్చు. ఇక్కడ శివుడు పార్వతి ఎక్కడైతే ప్రతిష్ఠించబడ్డారో ఆ గుండం ఆ కుండం అనే దీనిలో చూసారు కదా, ఇది కుండం అన్నమాట. దీనిలో వాటర్ మనం ఇందాక చెప్పుకున్నది, దీనిలో వాటరే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుందంట. వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ అలా చేంజ్ అవుతూ ఉంటుందంట. సో అక్కడ పూజారి చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం నార్మల్ గా అనిపిస్తున్నాయి నాకైతే. అంటే ఆ బ్లూ కలర్ కూడా, నీలి కలర్ కూడా ఎందుకు అనిపిస్తుంది అంటే గనక మనకు కింద టైల్స్ వచ్చి ఆ కలర్ లో ఉన్నాయేమో, అందువల్ల అలా షేడ్ కి అలా అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. మరి చేంజ్ అయినప్పుడైతే మనం కానీ చూసినట్లయితే పూజారి చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, కానీ మనం వెళ్ళినప్పుడు అది కనిపించలేదు కదా. మరి అది ఎంతవరకు కరెక్టో అది అక్కడ చూసిన వాళ్ళకే తెలియాలి. తర్వాత ఇప్పుడు మనం సరౌండింగ్స్ అంతా కూడా ఒకసారి చూసేసి వచ్చేద్దాం. సో ఇదన్నమాట కీర్ భవానీ టెంపుల్. సో మీరు కూడా బాగా దర్శించుకున్నారని అనుకుంటాను, ఎందుకంటే మనం దేవుణ్ణి చాలా దగ్గరగా చూపించాం. సో ఇక మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఆ సరౌండింగ్స్ అన్ని కూడా మీరు ఎంజాయ్ చేయండి.